ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం పెన్సిల్ షార్ప్నర్ గురించి నేర్చుకుందాం. పెన్సిల్ షార్ప్నర్లు మనకు మన ఆత్మీయ జీవితాలకు ఎలాంటి గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయో మన జీవితాలు కొన్నిసార్లు పెన్సిల్ షార్ప్నర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. వెనెవర్ పెన్సిల్ అండర్గో షార్పింగ్ ఇట్ గెట్ హర్ట్స్, ద బ్లేడ్ కట్స్ ఇట్ కదా. పెన్సిల్ ప్రతిసారి షార్ప్నర్ గుండా వెళ్ళినప్పుడు అవి గాయపరచబడతా ఉంటుంది. పెన్సిల్ గాయపరచబడి కట్ చేయబడతా ఉంటుంది. షార్ప్నర్ లేదా ఆ బ్లేడ్ అనుకుంటుంది, నేను పెన్సిల్ ని కట్ చేస్తున్నాను, దాన్ని గాయపరుస్తున్నానే అని అనుకుంటుంది. కానీ అది షార్ప్ చేయబడినప్పుడు మాత్రమే ద బ్లంట్ పెన్సిల్ బికమ్స్ షార్పర్ కదా. అది షార్ప్ చేయబడినప్పుడు మాత్రమే ఎంతో గొప్పగా రాయడానికి ఉపయోగపడుతుంది, ఎంతో క్లియరర్ గా ఉపయోగపడుతుంది, ఎంతో పర్ఫెక్ట్ గా రాయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ వర్క్స్ మచ్ మోర్ బెటర్ దాన్ బిఫోర్ కదా. అయితే హౌ మెనీ టైమ్ ఇట్ గోస్ షార్ప్నింగ్, ఇట్ వర్క్స్ మోర్ బెటర్ అండ్ యూస్ఫుల్. అయితే ఈరోజు మనం కూడా మన జీవితాలు, మనల్ని గాయపరిచేవారు, షార్ప్నర్ లాంటి వారు మన జీవితంలో దేవుడు ఇస్తూ ఉంటాడు. లేదంటే షార్ప్నర్ లాంటి వారు మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. యోబు జీవితంలో తన స్నేహితులు తన్ని గాయపరిచినప్పుడు యోబు వారి కోసం ప్రార్థించాడు. వారి విషయమే ప్రార్థించి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు. ఈరోజు నిన్ను గాయపరిచిన వాడు, నీకు ప్రాబ్లంగా ఉన్నాడు, నీకు ఛాలెంజింగ్ గా ఉంటుంది, సో మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు. దేవుడు వారిని అలో చేస్తున్నాడంటే నిన్నేదో డిస్ట్రాయ్ చేయడానికి కాదు, నిన్నేదో పాడు చేయడానికే కాదు, కానీ నిన్ను ఆయన మహిమకై వాడుకోవడం. ఈరోజు నీవు గాయపరచబడిన ప్రతి గాయం ఆయన సన్నిధిలో ఆయన మహిమకై సాక్షాత్కరంగా వాడుకోవాలని ఆయన ఆశ కలిగి. గాడ్ ఈస్ నాట్ హర్టింగ్ యూ, హి వాస్ షార్పింగ్ యూ. గాడ్ ఈస్ నాట్ బ్రేకింగ్ యూ, హి వాస్ ప్రిపేరింగ్ యూ ఫర్ హిస్ పర్పస్. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రతి గాయం ఆయన సన్నిధిలో మొరపెట్టు, ప్రతి గాయం విషయంలో ఆయన సన్నిధిలో మొరపెట్టు. మనుషులు నిన్ను నానా విధంగా గాయపరిచారా, లేదా వారి స్వభావం చేత, వారి ప్రవర్తన చేత నిన్ను గాయపరిచారా, లేదా వారి మాటల చేత నిన్ను గాయపరిచారా, వీటినన్నిటిని దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి, దేవా నన్ను ఇలా వారు గాయపడుతున్నారని నేను దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుడు వాటినన్నిటిని నీ జీవితంలో సాక్షాత్కరంగా మార్చడానికి ఆయన సంసిద్ధులు. రేపటి గాయాలు రేపటి సాక్ష్యాలుగా మార్చబడతాయి. Today's wounds are tomorrow's testimony. God is not sharpening us so that we can be destroyable. He was sharpening us so that our life can write a clear testimony for His glory. ఆయన మహిమకై జీవితాలు మార్చబడాలని చెక్కుతూ ఉంటుంది. నూతనత్వంలో తీసుకెళ్ళడానికి రిఫైన్ చేసి పెన్సిల్ షార్ప్ చేయబడినప్పుడే ఒక నూతనత్వంలోనికి వెళ్తుంది. నీవు కూడా నీ జీవితంలో మనుషుల చేత లేదా షార్ప్ చేయబడినప్పుడు మాత్రమే నువ్వు ఏం చేయబడతావు, నూతనమైన దేవుని కృపను పొందుకో. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించు, వారి విషయమై దేవుని సన్నిధిలో మోకాలేసి ఆయన సన్నిధిలో ఆయన అధికారాన్ని కొప్పుకో, ఆయన చిత్తాన్ని కొప్పుకో. దేవుడి నీ జీవితాన్ని మహిమార్థకరంగా మార్చగల సమర్థత. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.